చూడండి స్టూడెంట్స్, అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్. 2 సర్ఫేసెస్ ఇచ్చారు, ఒక పాయింట్ అంటే ఎట్ ద పాయింట్ అంటే లాస్ట్ వచ్చిన ఆన్సర్ని ఎట్ ద పాయింట్ వరకు చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ 2 సర్ఫేసెస్ ఇచ్చి దాని యొక్క యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. నేనేమనుకుంటున్నాను అంటే లెట్ పై ఈక్వల్ టు దిస్ వన్, x² + y² + z². 9 ఇటు సైడ్ తీసుకొస్తే -9. సో నెక్స్ట్ వచ్చేసరికి π2, దిస్ ఈజ్ π1 అనుకుంటున్నా, దిస్ ఈజ్ π2 అనుకుంటున్నా. సో x² + y², జెడ్ని ఇటు సైడ్ తీసుకొస్తే -z -3. సో ఏంటి π1 ఫంక్షన్ π2 ఫంక్షన్ అనుకుంటున్నాను. సో మామూలుగా ఇప్పుడు నేను ఫస్ట్ ఒక యాంగిల్ ఫార్ములా రాస్తాను చూడండి, కాస్ టీటా. సో కాస్ టీటా ఫార్ములా ఏంటంటే, సో 2 ఫంక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో గ్రేడ్ పై ఇంటూ గ్రేడ్ π2, సో π1 π2. సో మోడ్ ఆఫ్ గ్రేడ్ π1 మోడ్ ఇంటూ మోడ్ ఆఫ్ గ్రేడ్ π2. సో డాట్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ చూడండి, సో ఫస్ట్ మనం గ్రేడ్ పైని ఫైండ్ అవుట్ చేస్తాం. సో గ్రేడ్ π1. సో గ్రేడ్ π1 అంటే ఏంటండి? డెల్ π1ఏగా. సో డెల్ అంటే ∂/∂x ఆఫ్ i బార్, సో ∂/∂y ఆఫ్ j బార్ ప్లస్ ∂/∂y ఆఫ్ k బార్. సో ఇంటూ ఎంత అండి? ఈ ఫంక్షన్ కదా. సో x² + y² + z² ఈజ్ -9. సో ఈ ఫంక్షన్ని లోపల ప్రతిదానికి ఇంటూ చేద్దాం. సో ∂/∂x ఆఫ్ x² + y² + z² ఈజ్ -9 ఇంటూ i బార్ ప్లస్ ∂/∂y ఆఫ్ x² + y² + z² ఈజ్ -9 ఇంటూ j బార్ ఈజ్ ప్లస్ ∂/∂z ఆఫ్, సారీ అండి ఇది z, ∂/z ఆఫ్ x² + y² + z² ఈజ్ -9 ఇంటూ k బార్. ఓకేనా అండి? సో ఇక్కడ చూడండి, ∂/∂x అంటే ఎక్స్కి మాత్రమే డిఫరెన్షియేట్ అప్లై చేయాలి. సో x²కి డిఫరెన్షియేషన్ 2x, మిగతా అన్ని కాన్స్టాంట్గా ట్రీట్ అవుతాయి. సో i బార్ ఈజ్ ప్లస్ ఇక్కడ ∂/∂y అంటే వైతోనే చేయాలి, మిగతా అన్ని కాన్స్టాంట్గా ట్రీట్ చేస్తాం, అవన్నీ జీరోస్ అయిపోతాయి. సో y²కి డిఫరెన్షియేట్ 2y ఇంటూ j బార్. నెక్స్ట్ వచ్చేసేసరికి ∂/∂z అంటే ఇక్కడ జెడ్కి మాత్రమే అప్లై చేస్తాం, రిమైనింగ్ అన్ని కాన్స్టాంట్గా ట్రీట్ చేసి జీరో చేస్తాం. సో z²కి వచ్చేసరికి 2z k బార్. ఓకేనా అండి? 2z k బార్. సో ఇది గ్రేడ్ π1. సో నెక్స్ట్ గ్రేడ్ ఆఫ్ π2. సో దిస్ ఫంక్షన్, సో దీని మీనింగ్ ఏంటండి? డెల్ π2. సో డెల్ అంటే ∂/∂x ఆఫ్ i బార్ ప్లస్ ∂/∂y ఆఫ్ j బార్ ప్లస్ ∂/∂z ఆఫ్ k బార్ ఇంటూ ఏంటండి? π2 అంటే ఎంతండి? x² + y² - z -3. ఓకేనా? సో దీన్ని కూడా లోపలికి ఇంటూ చేసేసేసేయండి. సో ∂/∂x ఆఫ్ x² + y² - z -3 ఇంటూ i బార్ ప్లస్ ∂/∂y ఆఫ్ x² + y² - z -3 ఇంటూ j బార్ ప్లస్ ∂/∂z ఆఫ్ x² + y² - z -3 ఇంటూ k బార్. ఓకేనా అండి? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎక్స్కి మాత్రమే డిఫరెన్షియేట్ అప్లై చేస్తున్నాం, 2x i బార్. ఇక్కడ వైకి మాత్రమే 2y j బార్. ఇక్కడ జెడ్కి మాత్రమే, జెడ్ అంటే -z ఉంది కాబట్టి -1 k బార్. ఓకే, దిస్ ఈజ్ గ్రేడ్ π2. ఓకేనా అండి? సో గ్రేడ్ π2. ఇప్పుడు ఫస్ట్ దీని న్యూమరేటర్లో ఏముందండి? గ్రేడ్ π1 ఇంటూ గ్రేడ్ π2, గ్రేడ్ π1 డాట్ గ్రేడ్ π2. సో గ్రేడ్ π1 అంటే ఏంటండి? 2x i బార్ ప్లస్ 2y j బార్ ప్లస్ 2z k బార్ డాట్ ఎంతండి? 2x i బార్ ప్లస్ 2y j బార్ మైనస్ k బార్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ i బార్ క్వశ్చన్స్ ఇంటూ చేస్తే ఎంతండి? 4x² ఈజ్ ప్లస్ 2 ఇంటూ y 2 ఇంటూ y ఎంతండి? 4y² ఈజ్ ప్లస్ 2z ఇంటూ 1 -1, సారీ. సో అప్పుడు ఏమవుతుంది? -2z. ఓకే, సో దిస్ ఈజ్ గ్రేడ్ π1 గ్రేడ్ డాట్ గ్రేడ్ π2. సో ఎట్ ది పాయింట్ అన్నారు కదా, సో పాయింట్ దగ్గర తీసుకుందాం. సో
grade phi1 dot grade phi2 at the point of ఏ పాయింట్ ఇచ్చారండి 2 -1 2. సో 2 -1 2. సో దాని అర్థం ఏంటండి x వాల్యూ 2 y వాల్యూ -1 z వాల్యూ 2 అని అర్థం. సో దిస్ ఈజ్ ద x వాల్యూ, దిస్ ఈజ్ ద y వాల్యూ, దిస్ ఈజ్ ద z వాల్యూ. సో x వాల్యూ ఎంత అండి 2 కదా. సో 2 స్క్వేర్ అంటే 4. 4 × 4 ఎంత 16. సో ఇక్కడ చూడండి -1 ఇచ్చారు. 4y స్క్వేర్ -1 స్క్వేర్ అంటే 1. 1 × 4 అంటే 4 + 4. సో నెక్స్ట్ 2 z ప్లేస్లో 2 ఇచ్చారండి. సో 2 × 2 4 -4. సో 4 4 క్యాన్సిల్ అయిపోతే 16. సో న్యూమరేటర్లో వాల్యూ 16 వచ్చిందండి. డినామినేటర్లో వీటి యొక్క మోడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా అండి. సో ఇక్కడ వరకు ఫస్ట్ ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇక్కడ నేను గ్రేడ్ phi1 గ్రేడ్ phi2 చేసుకున్నానండి. ఇప్పుడు మనం వీటికి మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం అని ఫస్ట్ వచ్చేసేసరికి గ్రేడ్ phi1 ఎట్ ఆల్రెడీ మనకి పాయింట్ ఇచ్చారు కదా. సో పాయింట్ వచ్చేసి 2 -1 2 కదండి. సో 2. సో ఇక్కడ x ప్లేస్లో 2, y ప్లేస్లో -1, z ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేద్దామండి. సో 2 × 2 ఎంత అండి 4i బార్. సో నెక్స్ట్ 2 × -1 అంటే -2 j బార్. 2 × 2 + 4k బార్. సో ఇదే విధంగా గ్రేడ్ phi2 కూడా చేద్దాం. సో గ్రేడ్ phi2 ఎట్ ది పాయింట్ ఆఫ్ 2, -1, 2. సో అప్పుడు ఏమవుతుందండి. సో 2 × 2 4i బార్. 2 × -1 సో -2 j బార్. -1 × 2 -2k బార్. ఓకేనా అండి. సో దీని నుంచి ఇప్పుడు గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదండి. సో గ్రేడ్ phi1 మోడ్ గ్రేడ్ phi1ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అన్ని వాల్యూస్లో ఉన్నాయి కాబట్టి. సో 4 స్క్వేర్ ఏం లేదండి. ఇక్కడ గ్రేడ్ పై మోడ్ ఆఫ్ గ్రేడ్ పై అంటే i బార్ యొక్క కోఎఫిషియంట్ స్క్వేర్ రాస్తాం అంటే 4 స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ j బార్ కోఎఫిషియంట్ యొక్క స్క్వేర్ రాస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి k బార్ కోఎఫిషియంట్ యొక్క స్క్వేర్ రాస్తాం. ఓకే క్లియర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సో 4 స్క్వేర్ అంటే 16 + 2 స్క్వేర్ 4 + 16. సో ఎంత అండి 36 అంతేనా. 16 2s are 32 + 6 36 ఎంత అండి గ్రేడ్ పై మోడ్ ఆఫ్ గ్రేడ్ phi1 ఎంత వచ్చిందండి 6 వచ్చింది. సో ఇదే విధంగా మోడ్ ఆఫ్ గ్రేడ్ phi2ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీంట్లో కూడా అంతే కదండి. సో i బార్ కోఎఫిషియంట్ యొక్క స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ -2 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్. సో ఏమవుతుందండి 16 + 4 + 4. సో ఎంతండి 24. సో 24ని ఎలా రాయొచ్చండి చూసుకోండి. 24ని ఎలా రాయొచ్చు. సో 2 2s వచ్చినాయి కాబట్టి సో 2ని బయటికి తీసుకొస్తే 2√6 ఎలా రాయొచ్చండి 2√6. ఇది లోపలికి వెళ్తే 4 6 24. సో గ్రేడ్ phi2 వాల్యూ అనేది ఎంత వచ్చిందండి. ఓకేనా. సో ఇప్పుడు కాస్ టీటా వాల్యూ ఎంత అండి. గ్రేడ్ phi1 డాట్ గ్రేడ్ phi2 ఈజ్ డివైడెడ్ బై మోడ్ ఆఫ్ గ్రేడ్ phi1 డాట్ మోడ్ ఆఫ్ గ్రేడ్ phi2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ ఆఫ్ phi1 ఇన్ డాట్ గ్రేడ్ ఆఫ్ phi2 ఎంత వచ్చిందండి మనకి ఇన్నాక 16 కదా. సో 16 ఈజ్ డివైడెడ్ బై గ్రేడ్ phi1 వాల్యూ 6 ఇంటూ ఎంత అండి 2√6. ఓకే. సో 16 డివైడెడ్ బై 12√6. సో ఎంత అవుతుందండి 2 8s are 2 6s are 2 4s are 2 3s are. సో అంతే కదండి. 4 ఈజ్ డివైడెడ్ బై 3√6. ఓకేనా. 4 4s are 4 3s are. ఓకే డన్. సో దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 సర్ఫేసెస్. సో మేక్ ఇట్ కావాలంటే లాస్ట్లో ఒకటి రాసుకోండి. యాంగిల్ బిట్వీన్ ద 2 సర్ఫేసెస్ ఈజ్
4/3√6. ఓకేనా అండి? సో మేక్ ఏ స్క్రీన్ షాట్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.